శివకిరణ్ గారు మరొకసారి ఇరాన్ విషయానికి వస్తే వాళ్ళ సుప్రీం లీడర్ ఫస్ట్ 2 డేస్లోనే వాళ్ళ సుప్రీం లీడర్ని కోల్పోయింది ఆ దేశం. అయినా కూడా తిరిగి ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మెయిన్గా మొజాయిక్ డిఫెన్స్ స్ట్రాటజీ ఏంటి, అసలు ఇరాన్ ఫాలో అవుతున్నటువంటి ఆ డిఫెన్స్ స్ట్రాటజీ ఏంటి? ఇంతకుముందు వేరే స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు, నార్మల్గా డీక్యాపిటేషన్ స్ట్రాటజీ అంటారు. లీడర్ని తీసేస్తే మొత్తం లీడర్షిప్ నేషన్ క్రంబుల్ అవుతుందని ఒక అప్రోచ్ వెనెజువేలా అయిందో మీరు ఇంతకుముందు రిపోర్ట్ చేసినారు అనుకున్నారు. కానీ అట్లా కాలేదు. ఎందుకంటే ఇక్కడ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ తోని ఇరాన్ ఈ వార్ కోసం గత 40 ఏళ్ళకి ప్రిపేర్ అవుతుంది. కాబట్టి వాళ్ళ వేర్వితాలు ఇవన్నీ కొత్త లీడర్ని ఎన్నుకోవడము, ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చినా కూడా, కొత్త లీడర్షిప్ వచ్చినా కూడా మేము మళ్ళీ వాళ్ళని కూడా హతమారుస్తామని చేపించినా కూడా కొత్త లీడర్షిప్ వచ్చింది. అమెరికా అనుకున్నట్టు అంత దెబ్బ తీయలేకపోయింది. కాబట్టి ఇరాన్ సిస్టమ్ జనరేట్ చేస్తున్నారు అక్కడ లోకల్ గా. అండ్ ఇరాన్ రిపబ్లికన్ గార్డ్స్ సిస్టమ్ ఏతుందో, ప్లస్ వీళ్ళు చేసేది ఇంతో మాట్లాడుతున్నారు అసిమెట్రిక్ వార్ఫేర్ అని. ఈ వార్ అమెరికాకి చాలా ఎక్స్పెన్సివ్ చేస్తున్నారు వాళ్ళు. ఇరాన్ నుంచి ఖర్చు తక్కువ అవుతుంది, అమెరికాకి ఎక్కువ అవుతుంది, రిసోర్సెస్ ఎక్కువ వాడుతున్నారు. ట్రంప్ అన్నారు వీఆర్ రెడీ ఫర్ ఎ ఫర్ ఎవర్ వార్ అని. కానీ ఇరాన్ ఏం చేస్తుందంటే దీంట్లో తక్కువ రిసోర్సెస్ వాడి ఎక్కువ దెబ్బ చేస్తుంది అన్నమాట. ఈవెన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర కానివ్వండి, వేరే జాగాలు కూడా పెద్ద వార్ షిప్స్ వాడకుండా చిన్న బోట్స్ గొరిల్లా టైప్ అటాక్స్ చేస్తుంది. దీంతో డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది, ఖర్చు ఎక్కువ చేస్తున్నది. దే ఆర్ పుషింగ్ దెమ్ ఇంటూ ఏ కార్నర్. అయితే ఇజ్రాయెల్ ఇంకా అమెరికాని ఒక కార్నర్ లో పుష్ చేస్తుంది. దీంతో ఒక ఎగ్జిట్ పాలసీకి రెడీ అవుతున్నారేమో అనిపిస్తుంది. అమెరికా ఇంకా ఇజ్రాయెల్ చూస్తే లిమిటెడ్ గా వాళ్ళు న్యూక్లియర్ ఎబిలిటీ ఆఫ్ ఇరాన్ తక్కువ చేసుకున్నాము, మిసైల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము అని ఒక సెటిల్మెంట్కి వస్తారని అనబడుతుంది. దట్ వన్ ఆఫ్ ద ఎగ్జిట్ ఆప్షన్. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, కువైత్, సౌదీ అరేబియా, మేబీ చైనా ఆల్సో కెన్ గెట్ ఇన్వాల్వ్డ్, రష్యా ఆల్సో కెన్ గెట్ ఇన్వాల్వ్డ్. కానీ ఇండియా రోల్ కూడా బాగా క్రిటికల్ గా దీంట్లో ఉందంటే, ఇండియా రిలేషన్షిప్ యుఎస్ తోటి కానివ్వండి, ఇజ్రాయెల్ తోటి కానివ్వండి, ఇరాన్ తోటి కానివ్వండి చాలా బాగుంది. 3 దేశాలతోని మన రిలేషన్షిప్ చాలా బాగుంది. అయితే ఒక అవసరం పడితే ఇండియా చాలా క్రిటికల్ రోల్ ప్లే చేసి ఈ సిచ్యువేషన్ ని స్టేబుల్ చేయొచ్చని అనిపిస్తున్నది. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ సమ్ టైమ్.